ఇది అవును తెలంగాణనే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అండి? బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా పింఛన్ వేస్తాడు, పెంచండి ఆయన. మరి ఎందుకంట మా వాళ్ళ నా బీదల పైసలు ఎట్లా ఇవ్వకుండా అట్లా అవుతుంది. ఇద్దామంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు అని అంటుంటారు. అన్ని అప్పులు అందరూ అట్లనే అంటారు. ఇప్పుడు ఈయన పరిపాలన అట్లే అంటాడు, ఆయన పరిపాలన అట్లా అంటారు. అట్లా అంటారు కదా. ఎవరు నీ జగాలో నువ్వు ఉంటే నీ మాట మాట్లాడతావు, నా జగాలో నేనుంటే నా మాట మాట్లాడతాం. ఎవరి మాట వాళ్ళే మాట్లాడతాం. మరి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు ఏం లేకుండే కదా, ఇప్పుడున్న పథకాలు ఉన్నాయి కదా. మరి ఇచ్చినామా మాకు? ఏం పథకాలు ఇచ్చి? సన్న బియ్యం గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతు భరోసా లాంటి బీమా లేదు, ఏ పథకం లేదు మాకు. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. చీరలు ఇస్తా అన్నాడు, చీరలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. పింఛన్ వేస్తాడు, పింఛన్ పెంచలే, ఏం పెంచలే. ఏం రేవంత్ రెడ్డి ఏమో పో అక్కడ. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో? మంచిగా కనపడుతుందమ్మా. అంటే ఏమేమి పథకాలు అందినాయి ఇప్పటిదాకా మీకు? మాకు మంచిగా ఉండేది ఉంటుంది. పథకాలు అన్ని అందినాయా? అంది ఏమేమి అందినాయి? గ్యాస్ సిలిండర్, లైట్ బిల్లు, ఒక బస్ ఫ్రీ, ఇంతే. పైసలు 2 లాख మాఫ్ చేసిండు. మీరు ఎక్కడ ఉంటారు? ఏముంటాం అక్కడ. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ మంచిగా ఉండే. మంది జనత ఏం చేస్తాం,